ఒక వ్యక్తి జాతకంలో ఒక అస్తంగత్వ గ్రహం ఉందనుకుంటే మనం ఎటువంటి పరిహారం సూచించవచ్చండి? పరిహారము అంటే ప్రతిదానికి సరే ఇంకా బలాబలాలు ఒకటి నిర్ణయించుకోవాలి. వాటి యొక్క ఆధిపత్యాల వలన దోషం ఏమి వచ్చిందో చూసుకోవాలి. ఒకటి ఆధిపత్య దోషాలు వస్తాయి. ఆధిపత్య దోషాలు రెండు సంక్రమించటం వల్ల వచ్చిందో చూసుకోవాలి. దానివల్ల మనం ఇంకా ఆ గ్రహం యొక్క ఇచ్చే పరిహారాలు మనం నిర్ణయించుకోవాలి. అదే ఏదైనా బలహీనపడ్డా బలహీనపడలేదా, జాతకంలో బలం ఎక్కువ ఉన్న గ్రహం ఏది, అతి తక్కువ ఉన్న బలం ఏది, గ్రహం ఏది, ఏ గ్రహం ఎవరితో కలిసి ఉండటం వలన బలహీనపడ్డాడు. ఇప్పుడు రవితో కలిసి ఉన్నాడు. రవి ఎవరు? ఆ లగ్నానికి రవి ఏ అధిపతి? సపోజ్ అష్టమాధిపతి. అష్టమాధిపతి మకర లగ్నానికి రవి అష్టమాధిపతి. శుక్రుడు ఎవరు? ప్రబల యోగకారకుడు. రవి వెళ్ళి రవితో కలుసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? డామినేషన్ చేసేది అంటే మళ్ళీ శుక్రరాశిలో కలిసి ఉన్నాడా, రవి రాశిలో కలిసి ఉన్నాడా, చంద్రరాశిలో ఉన్నాడా అనేది ఒక పాయింట్. తరువాత కలిసి ఉన్న తర్వాత మొత్తానికి ఏంటి, ఎఫ్లిక్షన్ అనేది వచ్చేసింది. శుక్రుడికి ఎఫ్లిక్షన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, మనం శుక్ర సంబంధిత మనకు పరిహారాలు మనం సూచించుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే రవిని ప్రసన్నం చేసుకుంటే శుక్రుడిని వదిలేస్తాడని రవిని ప్రసన్నం చేసుకుంటే రవి ఆల్రెడీ బలవంతుడు అయి ఉండొచ్చు. ఇంకా నువ్వు ప్రసన్నం చేసుకోవటానికి, ప్రసన్నం అంటే అక్కడ ఒకటి ఉంది, అదొక పాయింట్. మనం బలవంతమైన గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటం వలన ఒక ఫలితం ఉంటుంది. అయితే అతను ఆల్రెడీ అష్టమాధిపతి అనుకోండి. ప్రసన్నం ఎవరిని చేసుకోవాలి అంటే జనరల్గా జాతకం మొత్తం మీద శుభగ్రహం ఏదైనా బలవంతమైన శుభగ్రహం ఉంటే దాన్ని మనం ఆరాధించుకోవడం వల్ల మనకు వచ్చే ఫెసిలిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అష్టమాధిపతిని 12th గ్రహాధిపతి బలంగా ఉన్నాడు, అతన్ని మనం ఆరాధిస్తున్నాం, అతనికి మనం ఇది చేస్తున్నాం అనుకోండి, అతన్ని దానివల్ల ఎక్కువ మనకు ఫలితం. ఆల్రెడీ అతను బలవంతుడు, ఇంకా మనం దాన్ని టచ్ చేయక్కర్లా. కానీ అదే మంచి బలవంతమైన గ్రహం అంటే శుభకరమైన గ్రహం, దాన్ని మనం ఆరాధిస్తే ఎక్కువ శుభం మన మీదకి రావచ్చు అనేది ఒక కాన్సెప్ట్. అదే అట్లా కాన్సెప్ట్లో మనం వెళ్ళచ్చు. ఇక్కడ బలహీనమైన గ్రహాన్ని ఆరాధించాలా, బలవంతమైన గ్రహాన్ని ఆరాధించాలా అనే విషయంలో ఇక్కడ బలహీనపడింది శుభగ్రహం, అదే యోగకారకత్వమైన శుభగ్రహం. అందువల్ల దాన్ని ముందర కొద్దిగా అప్లిఫ్ట్ చేయాలి ముందర, అది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఓకే, లేకపోతే బలమైన గ్రహాన్నే మనం ఆరాధించుకోవచ్చు. అదే అది బలమైన గ్రహం, శుభకారకత్వమైన బలమైన గ్రహం ఆరాధించుకోవడం ఉత్తమం. అదే ఈ అష్టమాధిపతినో లేకపోతే వాళ్ళని ఇంకా బలపరిచే కంటే, వాళ్ళని ఇంకా 12th హౌస్ లార్డ్ని వాళ్ళని ఇంకా బలపరిచే కంటే వీళ్ళని చేసుకోవటం ఉత్తమం కొద్దిగా. ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం చెప్పుకున్న వాటిలో వక్ర గ్రహాల గురించి మాట్లాడాం, అస్తంగత్వ గ్రహాల గురించి మాట్లాడాం. గ్రహాలు నీచిపడిని అని చెప్తూ ఉంటాం. ఈ నీచపడినప్పుడు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు నీచ అనేది ఒక స్టేటస్. దిగ్బలాల్లో షడ్బలాల్లో, దిగ్బలంగా షడ్బలాల్లో నీచ అనేది ఒక స్టేటస్. మనకు నీచ అనేది పూర్తిగా గ్రహం నిర్వీర్యమైందని కాదు. ఫస్ట్ నీచ అంటే ఆల్మోస్ట్ 25% మనిషి ఈజ్ ఎగ్జిస్టెంట్, ఆ గ్రహం యొక్క ప్రభావం ఎగ్జిస్టెంట్ అది. కాకపోతే నీచ, ఏ గ్రహం నీచబట్టింది, ఫస్ట్ అది భావగ్రహమా శుభగ్రహమా, నెక్స్ట్ అది దాని ఆధిపత్యం శుభాధిపత్యమా పాపాధిపత్యమా, రెండు ఎవరు నీచపట్టారు. నీచపట్టిన తర్వాత శుభగ్రహము శుభాధిపత్య గ్రహము నీచపడితే కొంచెం దోషం ఎక్కువగా ఉంటుంది. పాపాధిపత్య దోషం, పాపాధిపత్యంతో కూడినటువంటి గ్రహము నీచపడితే అంత వరి అవ్వక్కర్లేదు. ఒకటి. ఇప్పుడు నీచపట్టిన గ్రహము యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే సేమ్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే తనకున్న జీవకారకత్వాలు పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేడు. ఇప్పుడు రవి ఉన్నాడు,
రవి ఉన్నాడు, లేకపోతే కుజుడు ఉన్నాడు. రవి కోపం ప్రదర్శించడంలో కొంచెం డిస్క్రిమినేషన్ ఉంటుంది, అంటే దానిలో ఒక సెన్స్ ఆఫ్ విచక్షణ ఉంటుంది. కుజుడిలో ఉండదు. ఇప్పుడు రవి నీచిపెట్టాడు అనుకోండి, ఆ విచక్షణ కోల్పోతాడు. కోపమే. తులారాశిలో ఉంటే కుజుడు కంటే కోపం తక్కువే ఉంటుంది రవికి. అతను ప్రదర్శించేటప్పుడు ప్రదర్శించే వాళ్ళ మీద ప్రదర్శిస్తాడు, అందరి మీద ప్రదర్శించాడు. కానీ రవికి వల్ల నీచబెట్టినప్పుడు ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఇరిటేషన్ వల్ల ఇది ఎక్కువ అనవసరపు దానిలో కోపగించుకోవటం ఇవన్నీ వస్తుంది. కుజుడు కూడా అంతే. మామూలుగానే ఇది నీచబెట్టినప్పుడు ఏంటంటే ఆ విచక్షణ కూడా ఉండదు, ఇంకా అట్లా ఉంటుంది. ఈ శుక్రుడికి నీచబెట్టినప్పుడు ఆ రిలేషన్షిప్స్లో అంత సజావుగా జరగకపోవటం, లేనిపోనివి అతను ఊహించుకోవటం, ఇవన్నీ ఇంకా అనవసరమైన విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఓకే. ఈ నీచపట్టిన విషయాల్లో మళ్ళీ మిత్రరాశిలో నీచ, శత్రురాశిలో నీచ. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వృశ్చిక రాశిలో నీచ పెడితే తన స్వక్షేత్రం నుంచి 5వ రాశి అంటే కోణరాశి, కుజరాశి, కుజుడు మిత్రుడు, అక్కడి నుంచి 5వ రాశి. మన గ్రంథాల్లో ఏం చెప్తారంటే అతనంత నాట్ హార్మ్ఫుల్. ఓకే. చంద్రుడు అంత హార్మ్ఫుల్ కాదు. అట్లా బుధుడు కన్యారాశిలో నీచత్వం పొందిన శుక్రుడు నాట్ దట్ మచ్ హార్మ్ఫుల్, అంటే మనకు అంత బలహీన పడ్డా కానీ నాట్ హార్మ్ఫుల్. ఓకే. మనం అంత పెద్దగా హార్మ్ఫుల్. ఇప్పుడు ఎన్టీ రామారావు జాతకంలో ఉన్నాడు. ఓకే. ఎన్టీ రామారావు జాతకంలో 12th హౌస్లోనే ఉంటున్నాడు. 12th హౌస్లో శని ఉన్నాడు, సంథింగ్ ఉన్నట్టున్నాడు, నాకు గుర్తులేదు సరిగ్గా. మనం చూస్తే మనం చెప్పచ్చు. 12th హౌస్లో సాటర్న్ అయితే ఉన్నాడు, శుక్రుడు కూడా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే. గురుచంద్రుడు లగ్నంలో ఉన్నారు. ఇప్పుడు మనకు అందుకని శుక్రుడు అక్కడ ఉన్నప్పుడు అంత హార్మ్ఫుల్ కాదు. అదే బుధుడు వెళ్ళి మీన రాశిలో ఉన్నప్పుడు ఈజ్ నాట్ ఎనీ నో ఫ్రూట్ఫుల్. ఓకే. దానివల్ల ఉపయోగం లేదు, దానికి మళ్ళీ నీచ భంగం పడాలి.